హలో, ఈరోజు నా పోస్ట్ మీల్ షుగర్స్ ఓన్లీ 15 పాయింట్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యాయి. సో ఈరోజు నా డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫిట్ ప్లేట్లో ఏమేమి తీసుకున్నానో చూద్దాం. యాజ్ యూజువల్గా నేను లిటిల్ క్వాంటిటీ బ్రౌన్ రైస్ తీసుకున్నాను. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసేసి రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కర్రీ. యాజ్ యూ ఆల్ నో, క్యాప్సికమ్ లాంటి వెజిటేబుల్స్లో ఫైబర్ కంటెంట్ బాగా ఉండడం వల్ల షుగర్ స్పైక్స్ని స్లో చేయడంలో బాగా హెల్ప్ చేస్తాయి. ఎస్పెషల్లీ డయాబెటిక్ ఫ్రెండ్లీ ప్లేట్స్లో ఇది వెరీ గుడ్ ఆప్షన్. నెక్స్ట్, ప్రోటీన్ కోసం నేను సోయా చంక్స్ విత్ టొమాటోస్ని తీసుకున్నాను. సోయా చంక్స్లో ప్రోటీన్ కంటెంట్ బాగా ఉంటుంది. ఇది ఫుల్నెస్ ఫీలింగ్ ఇస్తుంది అండ్ క్రేవింగ్స్ తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, సైడ్లో ఎగ్ ప్లాంట్ అంటే బ్రింజాల్ కూడా యాడ్ చేసుకున్నాను. బ్రింజాల్ న్యాచురల్లీ లో కార్బ్ వెజిటేబుల్ కావడం వల్ల డయాబెటిక్ ఫ్రెండ్లీ మీల్స్లో చాలామంది ప్రిఫర్ చేస్తారు. అండ్ మీల్కి నైస్ టేస్ట్ అండ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. యాజ్ యూజువల్గా కుకుంబర్ సలాడ్ కూడా తీసుకున్నాను. అండ్ టుడే ఇన్స్టెడ్ ఆఫ్ కర్డ్ నేను మెంతి మజ్జిగను యాడ్ చేసుకున్నాను. మెంతులు బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్కి బాగా సపోర్ట్ చేస్తుందని చాలామంది వీటిని యూస్ చేస్తారు. అండ్ టుడే షుగర్స్ బిఫోర్ మీల్ 108, ఆఫ్టర్ మీల్ 123. అంటే హియర్ ఓన్లీ 15 పాయింట్స్ ఇంక్రీజ్ మాత్రమే వచ్చింది. బ్యాలెన్స్డ్ కార్బ్స్, ఫైబర్ అండ్ ప్రోటీన్ కాంబినేషన్ వల్ల షుగర్స్ స్టడీగా మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫిట్ ప్లేట్స్ కోసం ప్లీజ్ ఫాలో ఫిట్ ప్లేట్ బై నవీన్. థ్యాంక్ యూ.